హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ క్రియేషన్స్. టుడే అవర్ రెసిపీ చేదు లేకుండా చేదు కాకరకాయల కర్రీ అండి. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ చేదు కాకరకాయలను తీసుకొని దానిపైన ఉన్న పొట్టుని తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసుకొని పక్కన ఉంచుకున్న కాయలను వేసుకొని వేపుకోవాలి. ఈలోపు కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము, 4 వెల్లుల్లి రబ్బలు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, పసుపు, ధనియాల పౌడర్ని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లాన్ని కూడా దంచుకొని పక్కన ఉంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. కాయలు వేగేలోపు ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. మధ్య మధ్యలో కాయల్ని తిప్పుతూ ఉండాలి. తిప్పడం వల్ల కాయ అంతా ఒకే విధంగా కాలుతుంది మరియు లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. మంచి కలర్ వచ్చాక పక్కకు ప్లేట్లోకి తీసుకొని కాకరకాయలో పసుపు, ఉప్పు, కారం కలిపి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న అల్లము, వెల్లుల్లిపాయ, కొత్తిమీర అవంతా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ధనియాల పౌడర్ కూడా అంతా కలిసి వేసేసుకున్నాము. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారాన్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చేదు అస్సలు అనిపించదు. చేదు అనిపించకుండా ఉండటం కోసము ఒక ఎండు కొబ్బరి చిప్పను వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలి. ఈ పౌడర్ని వేయడం ద్వారా అసలు చేదు అనేది అనిపించదు కర్రీ. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తురుముకున్న తర్వాత కొబ్బరి పౌడర్ అంతా అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 15 మినిట్స్ వేగనివ్వాలి. అంతేనండి, ఫైనల్గా కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.